ఏపీ అసెంబ్లీ ఫలితాలు టీడీపీ 135 2019లో 23 ఉంటే ఇప్పుడు 135కి ఎగబాకింది. అంటే 112 సీట్లు పెరిగింది. జనసేన 21 గతంలో ఒకటి ఉంటే 20 సీట్లు ఎగబాకింది. బీజేపీ గతంలో 0 ఉంటే ఇప్పుడు 8 సీట్లు వచ్చాయి. వైసీపీ గతంలో 151 ఉంటే 11 సీట్లకి పెరిగింది. అంటే 140 సీట్లు కిందికి రావడం జరిగింది. సో కుమ్మేసిన కూటమి బాబు హీరో ఏపీలో. అసలు వాస్తవంగా చెప్పాలంటే బాబు హీరోనా అంటే నేను దానికి ఒప్పుకోను. సరే ఎవరైనా మీ టీడీపీ శ్రేణులు నన్ను వ్యతిరేకించవచ్చు, కానీ ఇది వాస్తవం చెప్పాలి వాస్తవంగా. ఎందుకంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో హీరో ఎవరైనా ఉన్నారు అంటే నేను 2-3 పేర్లు చెప్పదలుచుకున్నాను. వాస్తవం ముగ్గురు పేర్లు చెప్తా. ఒకటి విషయం, ఎందుకంటే టీడీపీ కూటమి జగన్ని అంతలా ఈరోజు దిగజారడం కారణం ఎవరైనా ఉన్నారంటే ఒకసారి నేను ఒక చిన్న ఫోటో చూపించి మీకు ఒక 3 పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తా. నిజంగా కూడా ఈ చాలా అంశాలు నేను అబ్జర్వేషన్ అంశాలు. వాస్తవంగా నేను 3 పేర్లు చెప్తా ఏపీలో, అంటే హీరోల గురించి. ఏపీలో హీరోలు ఎవరైనా ఉన్నారంటే నిజంగా కూడా వీళ్ళు 3 పేర్లు చెప్పచ్చు వాస్తవం. 1 షర్మిల, 2 పవన్ కళ్యాణ్. ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఉంటాడు. వాస్తవం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫస్ట్ ఉంటాడు. 3 సీమరాజు అని ఒక జర్నలిస్ట్ ఉంటాడు. ఆయన చాలా సెటరికల్ కంటెంట్ చేయడం జరిగింది. ఆయన గురించి వీడియో మీకు చూపిస్తా. వాస్తవంగా షర్మిల, పవన్ కళ్యాణ్, సీమరాజు నా పర్సెప్షన్లో ఈ 3 హీరోలు అని చెప్పొచ్చు. దీని తర్వాతనే లోకేష్ కానీ బాబు అని చెప్పేసి ఈ 3 తర్వాత వాళ్ళిద్దరి పేర్లు చెప్పగలుగుతా వాస్తవంగా. అంటే ఇలా నేను చంద్రబాబు నాయుడును క్రిటిసైజ్ చేసినానో లేకపోతే ఇంకేదో కాదు, వాస్తవాలు మాట్లాడుతున్నాను. సో ఇక చూడండి, సీమరాజు అని చెప్పేసి ఈయన ఉంటాడు. కాదుగా ఎవరు చూసా వాళ్ళ శ్రాయాన్ని చెప్పినారు, వాళ్ళ శ్రాయాన్ని చెప్పినా మీ శ్రాయాన్ని చెప్పినావా? మా శ్రాయాన్ని మేము నడుకున్నాం, మా ఇంట్లో కూడా మేము కోసుకునేదానికి నీ పర్మిషన్ అయింది. భలే మగవాళ్ళు కావాలనుకున్నా. సో ఈయన చేసినటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు రాసి పెట్టుకో మిత్రులారా. సోషల్ మీడియాలో ఈరోజు ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లేదంటే ఇన్స్టాగ్రామ్ కానీ ఈయన చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో చాలా బలంగా, ఆయన చేసిన సెటరికల్ వీడియోలు చాలా బలంగా ఈరోజు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. దాన్ని ప్రజలు యాక్సెప్ట్ చేశారని చెప్పేసి అనుకోవచ్చు వాస్తవంగా. సో ఈయన సీమరాజు, ఈయన జర్నలిస్ట్ అక్కడ. సో ఆయన చేసినటువంటి కృషి నిన్నైతే చాలా మెచ్చుకోవాల్సింది వాస్తవంగా. సో ఆయన కూడా వన్ ఆఫ్ ది హీరో అక్కడ ఎలక్షన్స్లో. ఆయన చేసినటువంటి నరేటివ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, నరేటివ్ కంటెంట్ ఏదైతుందో, సెటరికల్ కంటెంట్ ఏదైతుందో నిజంగా కూడా అక్కడ ప్రజలు ఈరోజు ఆయనను ఓన్ చేసుకొని అవన్నిటి కూడా వైరల్ చేయడం జరిగింది వాస్తవంగా. సో అది అక్కడ టీడీపీ రావడానికి ఆయన ఒక కారణం వాస్తవంగా. అయితే ఇక్కడ షర్మిల, అదేవిధంగా పవన్ కళ్యాణ్, ఈ ఇద్దరు ఎందుకు కారణమే అంటే షర్మిల గురించి మాట్లాడుకోవాలి. షర్మిల చాలా అంటే సొంత అన్న క్రూరుడు. తను ఎప్పటికైనా కానీ దేనికైనా కానీ సొంత కుటుంబ సభ్యులు చంపడానికి కూడా వెనకాడడం అనే కోణంలో ఈరోజు షర్మిల వాళ్ళ రాజకీయ ఆధిపత్యాలు, వాళ్ళ కుటుంబ రాజకీయ ఆధిపత్యాలు భాగంగా ఆమె బయటికి వచ్చేసి వైఎస్ఆర్టీపీ పెట్టింది. ఇక్కడ ఫెయిల్ అయిపోయి తర్వాత రేవంత్ తీసుకున్న కఠిన భాగంగా ఆమెను కాంగ్రెస్లో, ఏపీ కాంగ్రెస్ పంపి అక్కడ పోటీ చేయించడము, అక్కడ జగన్మోహన్ రెడ్డి మీద కావాల్సినంత నెగిటివ్ ప్రాపగండా చేయించడంలో షర్మిల సక్సెస్. అంటే సొంత చెల్లెనే జగన్మోహన్ రెడ్డి పైన వివేకానంద హత్య కేసు కావచ్చు, లేకపోతే ఇంకే కావచ్చు, షర్మిలతో పాటు వాళ్ళ సిస్టర్ ఇంకోరు ఉంటారు, వివేకానంద బిడ్డ. సో వాళ్ళిద్దరు కలిసి చేసినటువంటి ప్రచారం ఏదైతుందో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి ఒక ఆలోచన రేకెత్తించి, పాపం సొంత చెల్లెనే వీడు అన్యాయం చేసిండా అనేటువంటి ఒక నెరేటివ్ బిల్డింగ్ ఏదైతుందో ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన కలిగించింది. ఆ భావనలో ప్రజలు అందరూ కూడా ఈరోజు సరే కాంగ్రెస్కి వేయాల్సిన ఓట్లన్నీ కూడా కూటమికి వేసారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పాలి అంటే ఖచ్చితంగా ఈరోజు బాబు రావాల్సిందే అనేటువంటి కోణంలో ఒక ఆప్షన్గా తీసుకున్నారు. దానిలో షర్మిల సక్సెస్ అయిందని చెప్పొచ్చు. ఇక అసలు విషయానికి వస్తే, ఇక ఒక మ్యాచ్లో వీళ్ళందరూ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్లో అయితే ఈ ఏపీ ఎన్నికల విషయంలో మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరికి ఇస్తానంటే నేను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి ఇస్తా. ఎందుకు పవన్ కళ్యాణ్కి ఇస్తా అంటే ఈరోజు ఆయనే తన త్యాగం, తన రిస్క్, తను చేసినటువంటి అనేకమైనటువంటి తన మీద వస్తున్నటువంటి విమర్శలను కూడా అన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టుకొని ఈరోజు ఆయన ఒక హీరోగా నిలబడ్డాడు ఏపీ ఎన్నికలు అని చెప్పొచ్చు. ప్రధానంగా కూటమి గెలవాలంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇక్కడ అవసరం. కాబట్టి ఈరోజు
ఎన్డీఏ బీజేపీని కూటమిని కలపడంలో పవన్ కళ్యాణ్ టీడీపీకి బీజేపీకి మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరించి ఈరోజు తనకు అంటే స్వతహాగా ఆయన పోటీ చేస్తే 175 కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడానికి అవకాశం ఉంది వాస్తవంగా. కానీ అదంతా కూడా కేవలం జగన్మోహన్ రెడ్డి ఓడించడానికి, ఇక్కడ ఒక నియంత పోకలను ఈరోజు కూలదోయడానికి ఆయన చేసినటువంటి త్యాగం మామూలు విషయం కాదు. ఈరోజు తమకు 21 సీట్లు ఇచ్చినా పర్లేదనే కోణంలో ఈరోజు క్యాడర్ అంతా వెళ్ళిపోయినప్పుడు కూడా ఆయన మాత్రం హీరోలాగా నిలబడి కఠినమైన నిర్ణయాలు తీసుకొని ఈరోజు టీడీపీకి ఎన్ని సీట్లు కావాలని సీట్లు ఇచ్చేసి తన సీట్లలో కొన్నిటిని కూడా బీజేపీకి ఇచ్చేసి ఈరోజు బీజేపీని కూటమిని కలపడంలో ఈరోజు పవన్ కళ్యాణ్ సక్సెస్ అయిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి వాస్తవంగా. సో ఇదంతా మామూలు విషయం కాదు. ఈరోజు ఎన్నికలన్నింటినీ కూడా తమ వైపు తిప్పుకొని చంద్రబాబు నాయుడు కంటే కూడా లోకేష్ కంటే కూడా స్టార్ క్యాంపెయినర్గా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్ ఓడించడానికి పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేసిండు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈరోజు ఆ ప్రయత్నంలో భాగంగా తన పార్టీ పోతున్న విషయం గ్రహించలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. సో ఆ విధంగా పవన్ కళ్యాణ్ అనేవాడు ఈరోజు కూటమి కట్టడంలో కావచ్చు, లేదంటే ఈరోజు సీట్ల పంపకాల విషయంలో కావచ్చు, తనకు సీట్లు రావు సరే ఎక్కువ రాకుండా పర్లేదు, ఇక్కడ ప్రజల కోసం జరగాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు న్యాయం జరగాల్సిన అవసరం ఉందనే కోణంలో ఆయన వ్యవహరించిండు. ఇక అసలు విషయానికి వస్తే రేపు భవిష్యత్తు ఏపీ డెవలప్మెంట్లో పవన్ కళ్యాణ్దే కీ రోల్ ఉంటుంది. ఎందుకంటే మోడీతోటి ఉన్నటువంటి సఖ్యతతోటి ఈరోజు ఎంత అవునన్నా కాదన్నా చంద్రబాబు నాయుడిని మోడీ నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, కానీ అత్యధికంగా నమ్మేది ఎవరినాయంటే పవన్ కళ్యాణ్నే. సో పవన్ కళ్యాణ్ మీద ఈరోజు చాలా పెద్ద బాధ్యత ఉంది. ఈరోజు ఏపీ అనేటువంటి డెవలప్మెంట్ విషయంలో ఆయన తీసుకోబోయేటువంటి నిర్ణయాల మీదనే ఆధారపడి ఈరోజు ఏపీ డెవలప్మెంట్ ఉందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అందుకే ఆయనే మ్యాన్ ఆఫ్ ద సిరీస్, హీరో ఆఫ్ ది ఏపీ ఎలక్షన్స్ అని చెప్పొచ్చు వాస్తవంగా. ఈయననే మెయిన్ హీరో, బాబు కాదు లోకేష్ కాదు ఎవరు అవునని అంటే టీడీపీలో మీరు బాధపడవచ్చు కాక, కానీ తప్పదు. వాస్తవం మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ ఈజ్ ద హీరో ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అని కూడా చెప్పవచ్చు. ఎన్నికల మొత్తంలో కూడా మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. ఈ ముగ్గురు వాస్తవంగా అక్కడ ఏపీ ఎన్నికలను మార్చడంలో వీరు ముగ్గురు హీరోలుగా పనిచేసినది నేను అబ్జర్వ్ చేసినటువంటి అంశాలు వాస్తవంగా. సో ఇక్కడ అంటే ఆబ్వియస్గా ఏమంటాడు రాధాకృష్ణ ఏమంటాడు, బాబే హీరో అంటాడు. కానీ అసలు విషయాలు మనం లోతుగా పరిశీలిస్తే కనుక పవన్ కళ్యాణ్ హీరోని నేను చెప్పడం జరిగింది వాస్తవంగా. రెడ్డి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, ఎస్సీ ఎస్టీ లేదు, అందరిది ఒకే బాట, బాయ్ జగన్, ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన అందించిన జగన్ను ఒక్క ఛాన్స్కే పరిమితం చేశారు. బటన్ల పాలనకు స్వస్తి పలికారు, కనీస ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు, అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్ అని చీత్కరించినట్లు తీర్పిచ్చారు. జగన్ పాలనపై వ్యతిరేకత పెళ్ళుబుకడం, మళ్ళీ చంద్రబాబు కావాలని కోరుకోవడంతో టీడీపీ కూటమి అద్వితీయ విజయాన్ని సొంతం చేసుకుంది. పోటీ చేసిన అన్ని సీట్లలో జనసేన విజయ విహారం, కూటమికి కనివిని ఎరుగని విజయం, 93.71% సీట్లలో గెలుపు, 8 ఉమ్మడి జిల్లాలో ఖాతా తెరవని జగన్ పార్టీ, రాయలసీమలోనూ 7 సీట్లకే పరిమితం, బాబు ప్రమాణం 9 కూటమికి 21 ఎంపీ సీట్లు, నేడు ఎన్డీఏ భేటీకి చంద్రబాబు పవన్ అంటూ ఒకటి చూస్తా ఉన్నాం.